బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవ్వరూ ఊహించని విధంగా ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నడూ చూడని విధంగా అన్లిమిటెడ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఒకే వారంలో డబుల్ ఎలిమినేషన్స్, దిమ్మ తిరిగే షాక్లిస్తున్నాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో హౌస్ లోకి ఎవరు వస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతున్న వేళ సడన్ గా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ మైండ్ బ్లోయింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. ఎపిసోడ్లో ఎవ్వరూ ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆదిత్య ఓంను మిడ్ వీక్ ఎలిమినేట్ చేశారు. ఇంతకీ మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓంకు ఎంత రెమ్యూనరేషన్ అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. గురువారం మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అంటూ కంటెస్టెంట్స్ అందర్నీ నైట్ నిద్రలేపి మరి వరుస క్రమంలో నిలబెట్టి డేంజర్ జోన్ లో ఉన్న ముగ్గురిని ఎవరు ఎలిమినేట్ కావాలనేది చాయిస్ వాళ్ళకే ఇచ్చారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఆదిత్య ఓం ఎలిమినేట్ చేసేందుకు ఎక్కువ రీజన్స్ చూపించారు. అందువల్ల ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలో 5 వారాలకు గాను ఆదిత్య ఓంకొచ్చిన రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కంటే ఆదిత్య ఓం ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది. బిగ్ బాస్ లెక్క ప్రకారం హౌస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఆదిత్య ఓం వారానికి సుమారు 3 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఆదిత్య ఓం వారానికి 3 లక్షలు కాదు 5 లక్షలు తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో మరి ఆదిత్యనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్ అయితే వినిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్ ప్రకారం నామినేషన్స్ లో ఉన్న 6గురిలో ఆదిత్య ఓం ఎలిమినేట్ కాగా మిగతా 5గురిలో నబీల్, నిఖిల్, మణికంఠ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఆ తరువాత విష్ణుప్రియ, నైనిక డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరిలో నైనిక మాత్రం తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లో ఉండగా ఈ వీకెండ్ లో నైనికానే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్లు ఉన్నట్లు తెలుస్తోంది.